నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. సో ఇప్పుడు ప్రస్తుతం సమ్మర్ వస్తుంది కాబట్టి అందరూ కూడా చాలామంది వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు. సో నార్మల్ వాటర్ కాకుండా కూల్ వాటర్ ఎక్కువ తాగడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ కూల్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు వస్తాయని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు. సో ఈ కూల్ వాటర్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఈ కూల్ వాటర్ తాగడం వల్ల ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అస్సలు మంచిది కాదండి. వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది ఈ కూల్ వాటర్ తాగడం వల్ల. అలాగే నార్మల్‌గా ఎక్కువ కూల్ వాటర్ తాగడం వల్ల సో కోల్డ్ గానివ్వండి అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి. కోల్డ్, ఫీవర్, హెడ్‌ఏక్ ఇవన్నీ కూడా కూలింగ్ వాటర్ తాగడం వల్లే వస్తాయి. అలాగే కూలింగ్ వాటర్ తాగడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. వాంతులు, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. కానీ సమ్మర్‌లో ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారు. సో వాటర్‌లో ఎక్కువ కూల్ అనేది ప్రిఫర్ చేస్తుంటారు. జ్యూసెస్ కానివ్వండి, అలాగే వాటర్‌లో కూడా కూలింగ్ వాటర్ అనేది ఎక్కువ తాగుతూ ఉంటారు. సో యాక్చువల్‌గా మనం సమ్మర్‌లో నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తాగితేనే మంచిది. కూలింగ్ వాటర్ తాగితే అసలు మంచిది కాదు. సో పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, హెల్త్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా సమ్మర్‌లో ఎక్కువ శరీరాన్ని చల్లదనం వచ్చేటివి అంటే మజ్జిగ కానివ్వండి, అలాగే కొబ్బరి నీళ్ళు కానివ్వండి, అలాగే నిమ్మకాయ రసం కానివ్వండి, ఇలాంటివి నార్మల్‌గా రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్‌తో గనక మీరు తీసుకుంటే సో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మన బాడీలో వాటర్ లెవెల్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మనం ఫుడ్ లేకపోయినా ఉండగలం గానీ వాటర్ లేకపోతే సో అసల మనిషికి జీవం అనేది ఉండదండి. సో వాటర్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. సో మనం సమ్మర్‌లో కూలింగ్ వాటర్ కాకుండా నార్మల్‌గా రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ తాగితే మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో ఇదండి ఇవాల్టి హెల్త్ టిప్. మరొక టిప్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.